పక్కన పెట్టినట్ట. చూడాలి ఇప్పుడే దాంట్లో మనమేమి ఇదంటే జడ్జి చేయలేం. పార్టీ ఆలోచన ఎట్లుంది అన్నటువంటి దాని మీద మేబీ ఇప్పుడు సీఎం పదవి ఇస్తారా లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారా. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అక్కడ నిర్వహించక్కర్లా, విడిగా కూడా పేపర్ రాయొచ్చు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఏమి మహానాడులో ఎన్నుకోలేదు కదా. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే తెలంగాణకి ఎవరో ఒక అధ్యక్షుడు పేరు చెప్పారు, ఆ పేరు కూడా తెలియదు చాలా మందికి. ఆ ఇద్దరు పేర్లు పెట్టారు. అట్లాగే రేపు పొద్దున కూడా ఈ పేరు పార్టీ తరపున అధికారికంగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. వర్కింగ్ నిర్ణయం తీసేసుకుని అంత సీన్ ఏం అక్కర్లేదు. ఏమైనా పాలిట్ బ్యూరోలో పల్లా శ్రీనివాసరావు అడిగి తీసుకున్నారా ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అంటే. నేను అనేది పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుని చేసినప్పుడు కూడా ఏ పాలిట్ బ్యూరోలో ఉండదు. చంద్రబాబు గారు అనుకుంటే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది, ఆయన అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియమించామని రాశారు అప్పుడు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని నియమిస్తున్నారని రేపో మాపు రావచ్చేమో లెటర్, దాంట్లో తీర్మానాల కంటే కూడా. కానీ కడపలో నిర్వహించడం వెనక వైసీపీ ఏమన్నా కాస్తంత భయపడిందా నిన్న దాంతో? కుప్పంలో జగన్ టూర్ చేస్తే చంద్రబాబు ఏమైనా భయపడ్డా, లేకపోతే పిఠాపురంలో జగన్ వెళ్తే ఏమైనా భయపడ్డా? అనేది మహానాడు కదా, 3 రోజులు ఎవడు భయపడ్డావు. ఊరికినే పార్టీలో ఉన్న దురద కొద్ది మనం మాట్లాడుకునేవాడు మాట్లాడుకోవడం తప్పించి ఎవడెవడికి భయపడతాడు. ఆడికి వెళ్తే ఏమైనా మటలు చేస్తారా, మానభంగాలు చేస్తారా, లేకపోతే కడప ఏమన్నా వాళ్ళకి ఆస్తా. కడపలో ఇంతకుముందు చిరంజీవి పోలేదా, పవన్ కళ్యాణ్ పోలేదా టూర్లు?